ఇక పత్రికల్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో బరాబర్ మోసమే చెప్పింది 15,000 ఇస్తామంటున్నది 12,000. హామీ తుంగలో తొక్కిన కాంగ్రెస్ రైతు భరోసాకు ఢోకా. కొండంత రాగం తీసి రేవంత్ సర్కారు కోతలు కొర్రీలు పెట్టింది. ఎన్నికలకు ముందు ఎకరానికి 15,000 ఇస్తామని ప్రచారం. తమదే గ్యారంటీ అని చెప్పుకున్న ఖర్గే, రాహుల్, ప్రియాంక. వరంగల్ డిక్లరేషన్, కాంగ్రెస్ మేనిఫెస్టోలోనూ అదే హామీ. ఏడాది కాలయాపన, వానాకాలం భరోసా కూడా ఎగవేత. ఇప్పుడు అసలు విషయం బయటపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పంట సీజన్కు 6,000 మాత్రమే ఇవ్వగలమంటూ ప్రకటన. అది కూడా సాగు యోగ్యమైన భూమికే ఇస్తామన్న సీఎం. సాగు యోగ్య భూమి అంటే ఏమిటో స్పష్టత ఇవ్వని సర్కార్. రుణమాఫీ, బోనస్ అనుభవాలతో బెంబేలెత్తుతున్న రైతులు. సో ఇది నిన్న స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి విషయం కేబినెట్ భేటీ అనంతరం. ఎన్నికల హామీ, 6 గ్యారెంటీల్లో చాలా ప్రధానమైన హామీ, రైతుల్ని బాగా ఆకర్షించినటువంటి హామీ రైతు భరోసా. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 ఇస్తుంది, మేము 15,000 ఇస్తామని చాలా ఆర్భాటంగా ప్రకటించారు. ప్రతి ప్రచార సభలో, ప్రతి వేదిక పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇంకా ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే తమదే గ్యారంటీ అని చెప్పుకొచ్చారు. కానీ ఇవాళ తీరా ఆ సంవత్సరం గడిచిన తర్వాత 15,000 కాదు, మేము 12,000 ఇస్తాం రైతు భరోసా అని చెప్పడంతో ఒక్కసారిగా రైతాంగం అర్థం కాలేదు. రైతాంగం ఏంటి 15,000 ఇస్తామని 12,000 ఇవ్వడం ఏంటి ప్రభుత్వం అంటూ, మమ్మల్ని మోసం చేసింది ప్రభుత్వం అంటూ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. మాట తప్పిన కాంగ్రెస్ ఇంకో ముసుగు తొలగిపోయింది. గ్యారంటీలన్నీ గాల్లో మూటలేనని మరోసారి తేలిపోయింది. తానిచ్చిన హామీకి తానే తూట్లు పడవడం తన నైజమని కాంగ్రెస్ మరోమారు చాటుకుంది. ఒక్కో పంట సీజన్లో ఎకరానికి కేసీఆర్ ఇస్తున్నట్టు 5,000 కాకుండా 7,500 ఇస్తామని ఎన్నికల ప్రచార సభల్లో కాంగ్రెస్ ఉదరగొట్టింది. ఏడాదికి 15,000 ఇస్తానని మేనిఫెస్టోలో చేర్చింది. వరంగల్ రైతు డిక్లరేషన్లోనూ అదే విషయం ప్రకటించింది. ఏడాది గడిచింది, కాంగ్రెస్ హామీల అసలు రంగు బయటపడింది. ఒక్కొక్క గ్యారంటీ నాటకెక్కిస్తున్న రేవంత్ సర్కార్ రైతు హామీలకు మంగళం పాడుతూ వచ్చింది. కొర్రీలు, కోతలు పెట్టి రుణమాఫీని 3వ వంతుకు పరిమితం చేసింది. బోనస్ను బోగస్ చేసింది. వానాకాలం సీజన్కు రైతు భరోసాను ఎగవేసింది. మంత్రివర్గం, సబ్ కమిటీ, అభిప్రాయ సేకరణ అంటూ డ్రామాలాడి చివరికి ఎకరానికి 15,000 ఇవ్వడం తన వల్ల కాదని ఇప్పుడు తేల్చేసింది. 12,000తోనే సరిపెట్టుకోమని చెబుతోంది. అది కూడా సాగు యోగ్యమైన భూమికే ఇస్తామని కోతల కొరడా జలిపిస్తుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట రైతు కూలీలకు 12,000 ఇస్తామంటూ కొత్త గారడికి తెర తీసింది అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. రైతుల్ని నట్టేట ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సో నిజంగా రైతులకు ఏవైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ సరే కొంచెం వెనక ముందు లేట్ అయినప్పటికీ కూడా ఆ ప్రామిస్ను యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఒక సంవత్సరం అంతా గడిచింది. దాంట్లో ఒక 2 సీజన్లు వ్యవసాయానికి రైతు భరోసాను పూర్తిగా విస్మరించారు. రైతు భరోసా ఎటువంటి భరోసా ఇవ్వలేదు. సో ఆ 2 సీజన్ల పరిస్థితి ఏంటి అనేటువంటిది ప్రశ్న ఉత్పన్నమవుతుంది. తర్వాత అసలు రైతు భరోసాను మరి 12,000 చేసి ఎట్లా ఇస్తారు? 15,000 అని మాట చెప్పి ఆ 3,000 మాట తప్పుతున్నామని కూడా అట్లీస్ట్ కూడా ఒక ప్రకటన కూడా చేయకుండా 12,000 ఇస్తున్నాం అనేది ప్రకటించడంతో రైతుల్లో ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. దట్టు సాగు యోగ్యమైన భూమి అంటే ప్రభుత్వం ఎటువంటి నిర్వచనంలో స్పష్టత ఇవ్వలేదు. సో దాంట్లో సాగు చేయనటువంటి కొన్ని క్రైటీరియా చెప్పారు. కానీ దాంట్లో ఎట్లా గుర్తిస్తారు అవి? ఆ గుర్తింపుతోటి సాధ్యాసాధ్యాలు ఎట్లా? సో దాంతో చాలామంది నిజంగా బెనిఫిట్ ఉన్నటువంటి రైతులు, అర్హత ఉన్నటువంటి రైతులు కూడా రైతు భరోసా కోల్పోయే ప్రమాదం ఉంది అన్నటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. సో మనం ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చు. రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరానికి 15,000 ఇస్తామని వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పిన ప్రకారం ఇచ్చి తీరుతాం. ఇది 2023 సెప్టెంబర్ 13న తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ, అంటే ఎలక్షన్స్ కంటే ముందు చాలా విస్తృతంగా ప్రతి సభలో కూడా పేర్కొన్నటువంటి విషయం ఇది. రైతు డిక్లరేషన్ ద్వారా ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద భూమి కలిగిన రైతులకు ఏడాదికి ఎకరానికి 15,000 పెట్టుబడి సాయం అందిస్తాం. కౌలు రైతులకు కూడా ఏడాదికి 15,000 ఇస్తాం. 2022 మే 6న వరంగల్లో రైతు డిక్లరేషన్ అని కాంగ్రెస్ పార్టీగా అప్పుడు ప్రకటించారు. సోనియమ్మ రైతు భరోసా కింద రైతులకు 15,000 ఇవ్వాలని నిర్ణయించారు. కేసీఆర్ నువ్వు రైతు బంధు పేరిట రైతులకు 10,000 బిచ్చమేస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 ఇస్తాం. రైతులు ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తాయి. మేము అధికారంలోకి వచ్చాక తీసుకుంటే 15,000 వస్తాయి. వరంగల్ డిక్లరేషన్ సభలో ఎన్నికల్లో అప్పుడు రేవంత్ రెడ్డి సభలో ఇచ్చారు. తర్వాత ఎన్నికల ప్రచార సభల్లో కూడా అదే మాట రిపీట్ చేస్తూ వచ్చారు. భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి 15,000 ఇందిరమ్మ రైతు భరోసా అందిస్తామంటూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ. సో 6 గ్యారంటీల్లో ఇటు ఒక ఎకరానికి భూ యజమానికి ఇస్తాము 15,000 సంవత్సరానికి. ఎట్ ద సేమ్ టైం
అందులో ఎవరైతే కౌలు చేసుకుంటున్నారో ఆ కౌలు రైతు కూడా ఇస్తాం, అంటే ఒక ఎకరానికి అటు భూ యజమానికి ఇస్తాము, తర్వాత కౌలు రైతు కూడా 15,000 ఇస్తామని చాలా ఆర్భాటంగా ప్రకటించారు. అది ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చారు. 6 గ్యారెంటీల్లో అతి ప్రధానమైనటువంటి హామీ రైతులకు సంబంధించి. సో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడారు, కేవలం రైతులకు 12,000 ఇస్తామన్నారు. అట్లీస్ట్ కౌలు రైతుల ఊసే తీయలేదు. మరి కౌలు రైతుల పరిస్థితి ఏంటి? తర్వాత వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్తున్నారు ప్రభుత్వం ప్రతి సంవత్సరానికి. సో వాళ్ళ గుర్తింపు ఎట్లా, వాళ్ళ క్రైటీరియా ఎట్లా, వ్యవసాయ కూలీలు అనేది ఎట్లా గుర్తిస్తారో కూడా ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టమైనటువంటి విధానము లేదు అన్నటువంటి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఎకరానికి 3,000 కోత. కాంగ్రెస్ సర్కార్ ఎకరానికి 3,000 కోత పెట్టింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా కింద ఏడాదికి ఎకరానికి 15,000 ఇవ్వాలి. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి 12,000 మాత్రమే ఇస్తామని చెప్పడంతో ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి 3,000 కోత పెట్టినట్లయింది. హామీల అమల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యం. 6 గ్యారెంటీలు హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 365 రోజులు దాటినా అమలు చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. కోతలే లక్ష్యంగా కొన్ని పథకాలని అరకొరగా అమలు చేస్తుంది. ఇప్పటికే రుణమాఫీలో ఎడాపెడా కోతలు పెట్టి లక్షల మందికి ఎగనామం పెట్టిందన్నటువంటి విమర్శలున్నాయి. ఇప్పుడు కొత్తగా రైతు భరోసా మీద కూడా అదేవిధంగా 3,000 ఎకరానికి కోత పెట్టింది. సో నిజంగా మరి అప్పుడే ఇదే హామీ చెప్పాల్సి ఉండే. కేసీఆర్ ప్రభుత్వం 10,000 ఇస్తుంది, మేము 12,000 ఇస్తామని చెప్తే బాగుండేది. కానీ ఎక్కువ ఇస్తామని చెప్పి ఇవాళ ఏకంగా ప్రతి ఎకరానికి ప్రతి రైతుకు 3,000 కోత పెట్టడం పట్ల సర్వత్రా ఒక ఆగ్రహం వ్యక్తమవుతుంది. కోతలు పెట్టేందుకు రైతు భరోసా దరఖాస్తులు అంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా కింద 15,000 ఇవ్వాల్సిందంటూ చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ డిమాండ్ చేస్తున్నారు. ఇది కోతల ప్రభుత్వం అంటూ కురువా విజయ్ కుమార్ బీఆర్ఎస్ నేత. రాహుల్ గాంధీ ఏం చెప్తారంటూ మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి. అతిపెద్ద యూటర్న్ అంటూ మన్నే క్రిషాంక్ బీఆర్ఎస్ నేత. తర్వాత రైతులకు క్షమాపణ చెప్పాలి అంటూ బీఆర్ఎస్ నేత వై సతీష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. భరోసా కుదించడం అన్యాయం అంటూ దేవిప్రసాద్. నమ్మి ఓటేస్తే నట్టేట ముంచింది అంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నకు రేవంత్ సర్కారు దగా, నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం. మాజీ మంత్రి హరీష్ రావు ఫైరారు. రైతులకు ఇచ్చినటువంటి హామీలను తుంగల తొక్కిన కాంగ్రెస్, వేముల సహా పలువురు బీఆర్ఎస్ నేతల ధ్వజమంటూ ఈ వార్త చూస్తున్నాం. సో రైతుల ఆశలన్నీ అడియాశలు చేసింది. రైతు భరోసాకు కోత పెట్టిన కాంగ్రెస్ సర్కారు అన్నదాతకు గుండె కోతను మిగిల్చింది. పెట్టుబడి సాయం కింద ఏటా 15,000 ఇస్తామని 12,000కు కుదించి దగా చేసింది అంటూ మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. రైతాంగాన్ని నమ్మించి పచ్చి మోసానికి పాల్పడ్డ సీఎం రేవంత్ రెడ్డికి తగిన సమయంలో రైతులు బుద్ధి చెబుతారంటూ ఆయన హెచ్చరించారు. సో ఇది రైతులు అంటే కేసీఆర్ ఇచ్చింది 5,000, కాంగ్రెస్ ఇచ్చేది 6,000 మాత్రమే. కేసీఆర్ అంటే ప్రతి పంటకి ప్రతి సీజన్కి 5,000 ఇచ్చారు. అంటే సంవత్సరానికి 2 పంటలు కలిపి 10,000, అంటే ప్రతి పంటకి 5,000. సో ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ఇచ్చింది 5,000 అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చింది కేవలం 1,000 పెంచి 6,000 మాత్రమే ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. కేసీఆర్ ఇచ్చే ముస్టి 10,000 ఎందుకు, మా ప్రభుత్వం రాగానే ఎకరాకు 15,000 ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడేమో 15,000 హామీని పక్కకు నెట్టి ఆ 10,000కు మరో 2,000 మాత్రమే కల్పిస్తున్నారు. రైతు భరోసా కింద ఎకరానికి సీజన్కు 7,500 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు దాన్ని 6,000కే పరిమితి చేసింది. ఈ లెక్కన ఇచ్చిన హామీలో ప్రతి సీజన్కు ఎకరాకు 1,500 కోత పెట్టింది. కేబినెట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 15,000 ఇవ్వాల్సిందని కొందరు మంత్రులు అంటే సీఎంకు అనుకూలంగా మరికొందరు వాదన చేసినట్టుగా దాంట్లో డిస్కషన్ అయింది. ఫైనల్గా మాత్రం 12,000 ఇస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటన చేశారు. రైతు భరోసా 12,000, 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. భూమి లేని వారికి 12,000 సాయం ఇస్తామన్నారు. కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్టుగా అని చెప్తున్నారు. మరో రైతు ఆత్మహత్య. రైతు భరోసా రాక సాగు కోసం అప్పులు భారమై. రైతు భరోసా రాక సాగు కోసం చేసిన అప్పులు భారంగా మారడంతో ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక విషాదకరమైనటువంటి వార్త మనం చూస్తున్నాం. సో ఇది రైతు భరోసా విషయంలో రైతులు చాలా తీవ్రంగా డిసప్పాయింట్ అయిపోయారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది, ఇవాళ 15,000 ఇస్తామని చెప్పి 12,000 ఇవ్వడం ఏంటి అనేది వాళ్ళు రైతాంగం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తోంది, తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది రైతుల్ని మోసం చేయడం పట్ల. సో ఇప్పుడు రాహుల్ గాంధీ బాధ్యత తీసుకోవాలి, ప్రియాంక గాంధీ బాధ్యత తీసుకోవాలి, మల్లికార్జున ఖర్గే బాధ్యత తీసుకోవాలి, సోనియా గాంధీ బాధ్యత తీసుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక వార్త చూస్తున్నాం. తప్పుడు కేసులు, కక్ష సాధింపులు. బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా కేసులు, వాస్తవాలని కప్పిపుచ్చి అధికార పార్టీ అబద్ధపు ప్రచారాలు. కేటీఆర్ను బదనాం చేయడమే లక్ష్యంగా అడ్డదారిలో యత్నం. కాంగ్రెస్ నాయకుల చేతిలో పావుగా మారిన ఓ ఉన్నతాధికారి. సిరిసిల్లలో కాంగ్రెస్ హయాంలోనే భూముల క్రయ విక్రయాలు అయినా అక్రమం అంటూ బీఆర్ఎస్ నేతలపై కేసుల బనాయింపు అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. బాధితుడు బొల్లి రామ్మోహన్. రైట్. దూరంతో భారం 4,000 కోట్లు అంటూ
ఈ వార్త మనం చూస్తున్నాం. పైప్ లైన్ దూరం అంచనా వ్యయం పెంచి హైదరాబాద్కు నీళ్లట. కొండపోచమ్మ నుంచి అయితే 65 టీఎంసీల భరోసా అంటున్న నిపుణులు. కేవలం 1000 కోట్లతో 10 టీఎంసీలకు కేసీఆర్ సర్కారు ప్రతిపాదనలు. 20 టీఎంసీలు తరలించాలంటే 2000 కోట్ల ఖర్చు మాత్రమే. ఏకంగా అంచనా వ్యయాన్ని 7300 కోట్లకు పెంచిన రేవంత్ సర్కార్. మల్లనసాగర్ ఘనపూర్ మధ్య 100 మీటర్లకు పైగా ఎత్తిపోతలు. కాస్ట్ బెనిఫిట్ రేషియోను విస్మరిస్తున్న అధికారులు, పాలకులు. తాజా ప్రతిపాదనను సమర్థించలేక ఇరిగేషన్ ఇంజనీర్ల మల్లగుల్లాలంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. వ్యాప్కోస్ పేరిట కాంగ్రెస్ సర్కార్ అసంబద్ధ వాదనలు. మల్లనసాగర్ నుంచి ఎత్తిపోతలతో నష్టమే తప్ప లాభం లేదు. అయినా కూడా ప్రభుత్వం 4000 కోట్లు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేసే విధంగా ఈ రకమైనటువంటి డిజైన్ని ఎంచుకున్నటువంటి విమర్శ వ్యక్తమవుతుంది. మల్లనసాగర్ 50 టీఎంసీలు, ఎఫ్టీఎల్ 557 మీటర్లు, ఎండిడిఎల్ 532 మీటర్లు అంటూ మనం ఫోటో కూడా మనం చూడొచ్చు. అసంబద్ధ వాదనలు వినిపిస్తున్నటువంటి ప్రభుత్వం. నెంబర్ 1, కొండపోచమ్మ సాగర్ సామర్థ్యం 15 టీఎంసీలు అయితే మల్లనసాగర్ సామర్థ్యం 50 టీఎంసీలు. నిల్వ ఎక్కువగా ఉంటున్నందున మల్లనసాగర్ను ఎంచుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ప్రస్తుతం ఎల్లంపల్లి జలాశయం నుంచి రోజు తీసుకుంటున్న నీటి పరిమాణం 331 క్యూసెక్కులు. ఏడాదికి 10 టీఎంసీలు. ఒకవేళ 20 టీఎంసీల కోసమైతే 662 క్యూసెక్కులు అవుతాయి. ఇంత చిన్న పరిమాణంలో నీటిని తీసుకునేందుకు 15 టీఎంసీల సామర్థ్యం ఉన్న కొండపోచమ్మ సాగర్ సరిపోదా? ఖచ్చితంగా సరిపోతుంది. కానీ కావాలనే మల్లనసాగర్ నుంచి ఖర్చులు పెంచి మరీ తీసుకుంటుందన్నటువంటి విమర్శ ఇక్కడ కనిపిస్తోంది. ప్రభుత్వం చెబుతున్న లాజిక్ను ప్రామాణికంగా తీసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లనసాగర్ నుంచి గోదావరి నీటిని కొండపోచమ్మ సాగర్కు ఒక దశ లిఫ్ట్ ద్వారా ఎత్తిపోస్తారు. అంటే కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తీసుకోవడం వల్ల అందులో ఉండే 15 టీఎంసీలతో పాటు దానికి దిగువన ఉన్న మల్లనసాగర్లోని 50 టీఎంసీల నిల్వ కూడా భరోసాగా ఉంటుంది. కొండపోచమ్మలో నీళ్లు తగ్గుముఖం పట్టగానే మల్లనసాగర్ నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా హైదరాబాద్కు 65 టీఎంసీల నీటి భరోసా ఉంటుంది. కానీ మల్లనసాగర్ నుంచి హైదరాబాద్కు నీటిని తీసుకోవడం వల్ల కొండపోచమ్మ నుంచి మల్లనసాగర్కు నీటిని తరలించే వెసులుబాటే లేదు. సో ఇట్లా ఒక అసంబద్ధమైనటువంటి విధానాలని ప్రభుత్వం చెబుతూ దాదాపు 4000 కోట్లు వృధా చేస్తుందంటూ ఈ విషయం మనం చూస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వంలో రూపొందించినటువంటి ప్రాజెక్టు డిజైన్, ప్రాజెక్టు వ్యయం 1006 కోట్లు. ఎత్తిపోతల ఖర్చును దృష్టిలో పెట్టుకుని మల్లనసాగర్ను ఎంచుకున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. వాస్తవ విరుద్ధంగా ఉన్న ప్రభుత్వ వాదనపైన ఇంజనీరింగ్ నిపుణులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొండపోచమ్మ నుంచి ఘనపూర్కు గ్రావిటీ పైన జలాల తరలింపు ఉంటుందని చెప్పిన జలమండలి అధికారులు ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ నుంచి కొంత ఎత్తులో నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉండేదని ఇప్పుడు చెబుతున్నారు. జలమండలి అధికారులు ఇప్పుడు విడుదల చేసినటువంటి మ్యాప్ ప్రకారం కొండపోచమ్మ దగ్గర నీటిని తీసుకునే లెవెల్ 592 మీటర్స్ కాగా ఘనపూర్ లెవెల్ 595 మీటర్స్. అంటే చిన్నపాటి లిఫ్ట్తో జలాన్ని తరలించవచ్చు. కానీ మల్లనసాగర్ వద్ద నీటిని తీసుకునే లెవెల్ 519 మీటర్స్. అంటే ఉజ్జాయింపుగానే 76 మీటర్ల వరకు నీటిని లిఫ్ట్ చేయాలి. మరి తక్కువ లిఫ్ట్తో భారమా, ఎక్కువ లిఫ్ట్తో భారమా అనేది ప్రభుత్వం ముందున్నటువంటి ప్రశ్న. కానీ ప్రభుత్వం 4000 కోట్ల భారానికే ముందుకెళ్తూ దాదాపు ప్రజలపైన 4000 కోట్ల భారం పెట్టబోతుంది. పైప్ లైన్ దూరం అంచనా వ్యయం పెంచి హైదరాబాద్కు నీళ్ళిచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. రైట్. ఇక నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీ అయ్యారు నల్గొండ జిల్లా నేతలు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి బీఆర్ఎస్ నేతలు శనివారం అధినేత కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎర్రవల్లిలోని నివాసానికి వెళ్ళినటువంటి నేతలు అధినేతకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులందరూ ఈ ఫోటోలో మనకు కనిపిస్తున్నారు. అందరికీ అమ్మ ఆవిష్కరణ. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంకలనం చేసిన అందరికీ అమ్మ పుస్తకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. సో తెలంగాణ తల్లి అందరికీ అమ్మ, తెలంగాణ అస్తిత్వ పతాకగా రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆరాధన పూరితంగా ఉన్న తెలంగాణ తల్లి రూపం, సారం, నేపథ్య అంశాలతో జూలూరు ఆ పుస్తకాన్ని తెచ్చారు. ఈ సందర్భంగా జూలూరు గౌరీశంకర్ను కేసీఆర్ అభినందించారు. కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి. ఇక సంక్రాంతికి ఇందిరమ్మ ఇండ్లు ఉత్తమాటే. ఇంకా 40% పూర్తి కావాల్సిన సర్వే ఉంది. గ్రేటర్ పరిధిలో సర్వేకు మరో 15 రోజులు పడుతుందట. మీ కడుపు నిండితే చాలా, నిరుద్యోగుల ఆకలి తీరొద్దా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అవుతున్నారు. 32,000 ప్లేట్ మీల్స్తో మంత్రుల కడుపు నిండితే చాలా, నిరుద్యోగుల కుటుంబాల ఆకలితో అలమటించినా పట్టించుకోరా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్. ఎస్, రేవంత్ చెంపలేసుకో, కాళేశ్వరమే ఆదరువు. ప్రాజెక్టుపై అబద్ధాలు ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మీరు వద్దన్న మల్లన్నసాగరే ఇప్పుడు హైదరాబాద్ దాహం తీర్చే వరప్రదాయనైంది. టీఎస్ మార్పునకు 1000 కోట్ల 1,00,000 కోట్లు పెట్టినా తెలంగాణ అస్తిత్వాన్ని చెరపలేరు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, 1,00,000 కోట్ల నష్టం వాటిల్లేదని రేవంత్ రెడ్డి సహా మొత్తం కాంగ్రెస్ నేతలు అధికారం కోసం అబద్ధపు ప్రచారాలు చేసినా ఇవాళ ప్రజల దాహం తీర్చే ఏకైక అస్త్రం కాళేశ్వరమే. ఎంత విషం చిమ్మినా తెలంగాణ దాహం తీరుస్తున్నది మన కాళేశ్వరమే. మల్లన్న సాగర్ వద్దని మీరు నిరాహార దీక్షలు చేసినా నేడు మహానగర దాహం తీరుస్తున్న వరప్రదయాన్ని మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగమే అంటూ కేటీఆర్ ఉద్ఘాటించారు. పిచ్చోడి చేతిలో రాయిలా మారింది, ముఖం బాగలేక అద్దం పగలగొట్టుకున్న సందంగా కాంగ్రెస్ నిర్వాహకం ఉందంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో సమావేశానికి హాజరైనటువంటి బీఆర్ఎస్ నాయకుల ఫోటోగ్రాఫ్ మనం చూస్తున్నాం. రైట్. సంక్షేమం పట్టని సర్కార్, పథకాల అమల్లో విఫలమంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శిస్తున్నారు. కేటీఆర్పై దేశంలోనే చెత్త కేసు పెట్టారు, అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిది, రైతుల సంక్షేమంలో షరతులు దుర్మార్గం, మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా కాంగ్రెస్ మోసం చేసిందంటూ బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హామీల అమలు కోసం పోరాడతామంటూ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి స్పష్టం చేస్తున్నారు. రేవంత్ పచ్చి బీసీ వ్యతిరేకి, ఎమ్మెల్సీ కవిత బీసీల పక్షాన నిలబడితే భయం ఎందుకు, బీసీ డిక్లరేషన్ అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి అంటూ బీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆ వార్త చూసాం. ఇది మనం నిజాం షుగర్స్ పునరుద్ధరణపై మెలిక, 10,000కు పైగా ఎకరాల్లో చెరుకు సాగు చేస్తేనే క్రషింగ్ ఫ్యాక్టరీని నడపడం సాధ్యమన్న ప్రభుత్వం, పరోక్షంగా రైతులపైనే బాధ్యత మోపిన సర్కార్, మొక్కుబడిగా చెరుకు రైతుల అవగాహన సదస్సు, ఫ్యాక్టరీ వయబిలిటీ కాకుంటే తరలిస్తామన్న ఎమ్మెల్యే వ్యాఖ్యలపైన అనుమానాలను ఈ వార్త మనం చూస్తున్నాం. మద్యపానంతో క్యాన్సర్ ముప్పు, 7 రకాల క్యాన్సర్లకు కారణమవుతున్న ఆల్కహాల్, దాని సేవనంలో సురక్షిత మోతాదు ఉండదు, అమెరికా సర్జన్ జనరల్ నివేదికలో వెల్లడి అంటూ ఒక వార్త చూడొచ్చు. రుణాలు తీసుకోవడం గగనమే, రిజర్వ్ బ్యాంకు కొత్త నిబంధనలతో సామాన్యులకు తప్పని ఇబ్బందులు అంటూ ఒక వార్త చూడొచ్చు. సామాన్యులకు రిజర్వ్ బ్యాంకు గట్టి షాక్ ఇచ్చింది. ఒకేసారి పలు బ్యాంకులు వ్యక్తిగత రుణాలు తీసుకోవాలనుకునే వారికి సెంట్రల్ బ్యాంకు పరిమితులు విధించింది. బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేస్తున్నపై గతంలో ఆందోళన వ్యక్తం చేసిన సెంట్రల్ బ్యాంక్ వీరికి ముక్కుతాడు వేయడానికి ఏకంగా నూతన మార్గదర్శకాల్ని విడుదల చేసింది. స్మార్ట్ సిటీపై ప్రభుత్వం శీతకన్ను, భూములు సిద్ధంగా ఉన్నా పడని ముందడుగు. జైరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ ప్రాజెక్టును మంజూరు చేసినప్పటికీ పనులు చేపట్టడానికి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ముందుకు రావడం లేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే దీనికి అవసరమైన భూసేకరణ చేసినప్పటికీ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేయడంలో విఫలమవుతున్నటువంటి ఈ వార్త మనం చూడొచ్చు. మరొక వార్త చూస్తే, కొడంగల్ అనధికారిగా ఎమ్మెల్యేగా తిరుపతి రెడ్డి, అధికారులతో కలిసి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ కరువు, సీఎం సోదరుడికి 2 కాన్వాయ్లు, గన్మెన్లు. ఇట్లా సీఎం సొంత సోదరుడు తిరుపతి రెడ్డి అక్కడ అనధికారిక ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటూ మనం ఫోటో కూడా చూడొచ్చు. శుక్రవారం దౌలతాబాద్ మండలంలో అధికారులతో కలిసి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. యూరియా కోసం బారులు, వీర్నపల్లిలో రైతుల ఇక్కట్లు, బస్తాల కోసం గంటల తరబడి నిరీక్షణ. యూరియా కోసం మళ్లీ రైతులు బారులు తీరాల్సి వస్తుంది. రాజన్న సిరిసిల్ల వీర్నపల్లి మండల కేంద్రంలో శనివారం వందలాది మంది యూరియా బస్తాల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. సో ప్రభుత్వం రైతులకు యూరియాను సకాలంలో సరఫరా చేయడంలో విఫలం చెందుతుంది. ఇక్కడ మళ్ళీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. లైన్లలో చెప్పులు లేకపోతే వాళ్ళకు సంబంధించిన వస్తువులు, రాళ్ళు ఏవో ఒకటి పెట్టి మళ్ళీ రైతులు గంటల తరబడి ఆ ఎరువుల కోసం క్యూలు కడుతున్నటువంటి దుస్థితి కనిపిస్తుంది. సో ఒకనాడు ఇట్లే ఉండే ఉమ్మడి రాష్ట్రంలో ఇదే విధంగా ఉండే, దాంట్లో అసలు ఎండకు అట్లే వాళ్ళు సొమ్మసిల్లి పడిపోయి కొంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఉదంతాలు కూడా గతంలో ఉన్నాయి. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇటువంటి ఇక్కట్లు లేకుండా, ఇటువంటి క్యూ లైన్ లేకుండా సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా జరిగేది. మళ్ళీ మాకు క్యూ లైన్లలో నిలబడే పరిస్థితి దాపురించింది అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగాలు ఊడుతాయి, కొత్త వారితో భర్తీ చేస్తాం, సిఆర్టీలకు మంత్రి సీతక్క వార్నింగ్. 19 రోజులుగా సమ్మెలో టీచర్ ఉన్నారు. చర్చల సమయంలో బెదిరింపులు, ఉద్యోగాలకు భద్రత కల్పించేదాకా ఉద్యమం తేల్చి చెప్పిన సిఆర్టీ సంఘం 3 నెలలకు మళ్లీ సమ్మె చేస్తామని స్పష్టీకరణ. తెగేదాకా లాగొద్దు, ఉద్యోగాలు ఊడతాయి. జీవో 60ను హైకోర్టు కొట్టేసింది. న్యాయపరంగా సాధ్యం కాదు. కొత్త నోటిఫికేషన్ ఇస్తే కొత్త వారికి అవకాశాలు దక్కుతాయి. అందుకని సమ్మె విరమించండి అంటూ 19 రోజులుగా సమ్మెలో ఉన్న గిరిజన ఆశ్రమ కాంట్రాక్టు టీచర్లకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో గిరిజన ఆశ్రమ పాఠశాల సిఆర్టీలతో మంత్రి చర్చలు జరిపారు. రాజ్యాంగంలోని 5-6 షెడ్యూల్ ప్రకారం గిరిజనాభివృద్ధి కోసం తెచ్చిన ప్రత్యేక అధికారాల వల్ల సిఆర్టీలను క్రమబద్ధీకరించే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుందని గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు చెబుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డిది 2 నాలుగేళ్ల ధోరణి. నాడొక మాట, నేడు ఇంకో మాట. ఎస్ఎస్సీఏ ఉద్యోగుల మండిపాటు. మీకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించింది కాంగ్రెస్. మేము అధికారంలోకి రాగానే మొదటి నెలలోనే మిమ్మల్ని సచివాలయానికి పిలిచి సగౌరవంగా సంఘాలతో కూర్చొని మీ సమస్యలని పరిష్కరిస్తాం. ఇది 2023 సెప్టెంబర్ 13న హన్మకొండలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల ధర్నాను ఉద్దేశించి నాడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ. కానీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పూర్తిగా విస్మరించి వాళ్ళని పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించకపోవడంతో వాళ్ళు సమ్మె బాట పట్టారు. పంచాయతీ కార్మికుల వేతనాలు ఏవి? కొత్త ఏడాది నుంచి నేరుగా ఇస్తామన్న సర్కార్. నెల క్రితమే అకౌంటు, ఆధార్ కార్డుల సేకరణ. 4 రోజులైనా చెల్లించని ప్రభుత్వం. 52,000 మంది సిబ్బంది ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు. కొత్త ఏడాది నుంచి ఉద్యోగుల తరహాలో పంచాయతీ కార్మికులకు నేరుగా వేతనాలు చెల్లిస్తామని చెప్పిన సర్కార్ మాట తప్పింది. గడువు ముగిసి 4 రోజులైనా ఖాతాల్లో నగదు జమ చేయడం విఫలమైంది. 6 నెలల పెండింగ్ వేతనాలు ఒకేసారి వస్తాయని సంబరపడ్డ కార్మికుల్లో నైరాశ్యం అలముకుంది. 6 నెలలుగా అందని వేతనాలు, పంచాయతీల్లో పనిచేస్తున్న కారోబార్లు, బిల్ కలెక్టర్లు, పంపార ఆపరేటర్లు, ట్రాక్టర్ల డ్రైవర్లు, పారిశుద్ధ్య సిబ్బందికి 6 నెలలుగా వేతనాలు అందడం లేదు. ప్రభుత్వం కార్మికులను చిన్నచూపు చూస్తోంది. కొత్త ఏడాది నుంచి క్రమం తప్పకుండా ఖాతాల్లో జీతాలు వేస్తామని చెప్పి మాట తప్పింది అంటూ యారా పండు గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్నారు. ముఖ్యమంత్రిని కలిస్తేనే జీతాలు ఇస్తారా? సీఎంని కలిసిన మెప్మా ఆర్పీలు ఎట్టకేలకు 7 నెలల జీతాలు విడుదల. చర్చనీయాంశంగా మారినటువంటి వైనమని ఈ వార్త మనం చూస్తే, బాలికల బాత్రూంలో ఫోన్ రికార్డింగ్, ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన, నిందితుడు అరెస్టు, కాలేజీని తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీని. ఇది మహబూబ్ నగర్ లో జరిగినటువంటి వార్త చూడొచ్చు. ఇక మిగతా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కూడా మనం చూస్తే, సాక్షిలో చూద్దాం. సాక్షిలో సాగు యోగ్యతతో భరోసా అంటూ 12,000 పెట్టుబడి సాయం ఇస్తామంటూ ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి వార్త సాక్షిలో చూడొచ్చు. ఆంధ్రజ్యోతిలో కూడా అదే కేబినెట్ నిర్ణయానికి సంబంధించిన వార్త మనం రైతు భరోసా 12,000 అంటూ. ఈనాడు కూడా చూస్తే, ఈనాడులో కూడా రైతు భరోసా ఏటా 12,000 వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి వర్తింపు అంటూ ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన మనం చూడొచ్చు. తెలంగాణ టుడేలో కాంగ్రెస్ ఇట్ అగైన్ స్లాషెస్ రైతు భరోసా టు 12,000 అంటే కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్న వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. గృహజ్యోతి స్కీమ్ ఫ్లిక్కర్స్ అని మరొక వార్త చూడొచ్చు. రేవంత్ మిస్లీడింగ్ పీపుల్ ఆన్ ఫైనాన్సెస్ అని వార్త చూస్తున్నాం. కేటీఆర్ సేస్ చీఫ్ మినిస్టర్ అనేబుల్ టు రన్ గవర్నమెంట్. ప్రభుత్వం నడపలేకపోతున్నారంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ చూడొచ్చు. అయితే ఇది ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఎక్కడ కూడా అంటే క్యాబినెట్ నిర్ణయానికి ముఖ్యమంత్రి ప్రకటించింది ఉంది, కానీ నిజంగా మరి రైతులను ఎట్లా మోసం చేసింది అనేటువంటి ఒక అర్థం వచ్చేలాగా ఇక్కడ మనకు వార్త కనిపించట్లేదు. ఇక్కడ ప్రముఖంగా ప్రచురించినటువంటి పరిస్థితి. సో రైతు భరోసా ఏటా 12,000 అంతవరకు మాత్రమే హెడ్లైన్ పెట్టేసి వదిలేశారు. కానీ నిజంగా మరి ప్రభుత్వం అప్పుడు పార్టీగా రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏంటి? 15,000 ఇస్తామన్నారు, ఇప్పుడు 12,000 ఇస్తా అన్నారు. సో రైతుని మోసం చేసింది అనేటువంటి ఒక రైతుల పక్షాన ఆంధ్రజ్యోతి కానీ ఈనాడులో కానీ ఎక్కడ ఒక హెడ్లైన్ కనిపించినటువంటి పరిస్థితి. సో ఇట్లా అంటే ప్రభుత్వం ఏమైతే చెప్పిందో అవి మాత్రమే ప్రజలకు చూపిస్తుంది, కానీ నిజంగా ప్రజా సమస్యలు ఏంటి, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, మేము మోసపోయామని ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు అనేది నిజంగా పత్రికలు ఫోకస్ చేయట్లేవన్నటువంటి ఒక విమర్శ సర్వత్రా వ్యక్తమవుతున్న పరిస్థితి. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలో